హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే ఆత్మశుద్ధి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఆత్మశుద్ధి అంటే ఏమిటి? ఉపనిషత్తులు చెప్తున్నాయి ఏమని? అశుద్ధాత్మాన శాస్త్రార్థం అవగచ్చతి అని. అంటే చిత్తం శుద్ధి కాకపోతే సత్యాన్ని గ్రహించలేరు అని. చిత్తం అంటే తెలుసు కదా, మనసులోని భాగం. మనసును 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఏంటి? మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. అందులోది రెండవదైన చిత్తము. ఆ చిత్తము కనుక శుద్ధి లేకపోతే సత్యాన్ని గ్రహించలేడు అనేది. మరి ఆత్మశుద్ధి అంటే ఏమిటి అంటే శరీరం ఒకటే కాదు, మనస్సు, మాట, ఆలోచన, కర్మ అన్నిటి శుద్ధి అన్నమాట ఆత్మశుద్ధి అంటే. అందుకే మనకు శాస్త్రాలు 7 రకాల శుద్ధుల గురించి చెప్పడం జరిగింది. అవి ఏంటి అంటే 1 ఆహార శుద్ధి, 2 వాక్ శుద్ధి, 3 సంకల్ప శుద్ధి, 4 వస్త్ర శుద్ధి, 5 నివాస శుద్ధి, 6 క్రియాశుద్ధి, 7 జ్ఞానశుద్ధి. ఇలా 7 రకాల శుద్ధుల గురించి చెప్పడం జరిగింది. వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఆహార శుద్ధి ఇది ఏంటి అంటే ఆత్మశుద్ధికి మూలాధారము లాంటిది అన్నమాట. అంటే మన శరీరానికి ఉన్నాయి కదా 6 చక్రాలు, 7 సహస్రార స్థితి అని. అలాగా ఈ ఆత్మశుద్ధికి కూడా ఆహార శుద్ధి అనేది మూలాధారం. ఏంటి మూలాధారము? స్వాదిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఇలా 7 చక్రాలు ఉన్నాయి కదా. 6 చక్రాలు, 7వది సహస్రార స్థితి. అలాగే ఈ ఆత్మశుద్ధికి కూడా ఆహార శుద్ధి అనేది మూలాధారం. మామూలుగా మనం ఇల్లు కట్టాలి అంటే ఏంటి? బేస్మెంట్, పునాది బలంగా ఉండాలి, మూలం గట్టిగా ఉండాలి అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఏంటి ధ్యానం అనేది? మన జీవితం మొత్తము కూడా ఒక క్రమంలోకి రావడం అన్నమాట. మరి ఈ క్రమం అనేది ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ మొదలవుతుంది అంటే అన్నం నుంచే, మనం తీసుకునే ఆహారం నుంచే. వేదాలు మనకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాయి. ఏమంటే అన్నం పరబ్రహ్మం అని. అన్నాన్ని పరబ్రహ్మంతో పోల్చి చెప్పడం జరిగింది. ఇది తైత్తరీయోపనిషత్తులోంచి తీసుకోబడిన పదం అన్నమాట. అయితే మనం మామూలుగా ప్రాపంచికంగా కూడా అంటుంటాం కదా, ఏమని? అన్నం పరబ్రహ్మ స్వరూపం రా, పడేయకూడదు. వేస్ట్ చేస్తుంటారు కదా చిన్నపిల్లలు, పడేసేటప్పుడు మనం ఎన్నో విధాలా చెప్తుంటాం అనమాట. మనం తినే అన్నము శరీరాన్ని ఒక్కటే పోషించదు, కేవలం శరీరాన్నే పోషించదు. మనం తినే ఆహారము ఆలోచనలను పోషిస్తుంది, కోరికలను పోషిస్తుంది, అలాగే ధ్యాన సామర్థ్యాన్ని కూడా తయారు చేస్తుంది. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మ విద్య చెప్పే ముందు ఎప్పుడైనా సరే ఆహార నియమాల గురించి చెప్తాయి. అంటే బ్రహ్మ విద్య ఎవరికైతే బోధించాలనుకుంటారో వాళ్ళకు ముందుగా ఆహార నియమాల గురించి చెప్పడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఒక ఋషుల గురించి చెప్తాను. నాకు ఋషి పేరు కరెక్ట్గా జ్ఞాపకం లేదు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అనమాట. అయితే కొడుకు, నేను బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంతా నేర్చుకున్నాను తండ్రి అంటే, సరేనా అలాగే మొత్తం చెప్పు అంటే మొత్తం వల్లే వేస్తాడనమాట. ఓ సరే, అయితే నీవు ఈరోజు నుంచి 15 రోజులు అన్నం రోజుకు, అంటే 15వ రోజు 15 ముద్ద, 14వ రోజు 14, అలా ఒక్కొక్క రోజు తగ్గించుకుంటూ వచ్చి 15 రోజుల తర్వాత రా అని చెప్తాడు.
అతను 15 రోజులైన తర్వాత అలాగే వస్తాడు. వచ్చినప్పుడు అతను మళ్ళా తిరిగి నీవేవైతే ఇంతకుముందు చెప్పావో అవన్నీ చెప్పు అంటే ఒక్కటి కూడా చెప్పలేకపోతాడనమాట. అప్పుడు మళ్ళా నీవు ఈ రోజు నుంచి మళ్ళీ సేమ్ 15 రోజులు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళు, అంటే చంద్రకళలు అంటారు కదా అలా అన్నమాట. అలా పెంచుకుంటూ వెళ్ళు, మళ్ళీ రా అంటాడు. మళ్ళీ 15 రోజుల తర్వాత అలాగే చేసి వస్తాడు. అప్పుడు ఆయన అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఆహారం అనేది అంత ముఖ్యమన్నమాట. మరి ఇంతకు ఆహారం అంటే ఏమిటి? మనం సాధారణ దృష్టితో ఆహారం అంటే ఏమంటాం? పళ్ళు, కూరగాయలు, అన్నము వగైరా వగైరా అనుకుంటాం. కానీ శాస్త్రం దృష్టిలో ఆహారం అంటే లోపలికి వెళ్ళేదంతా. శాస్త్రం దృష్టిలో ఏంటి? లోపలికి వెళ్ళేదంతా కూడా ఆహారమే అన్నమాట. ఏంటి? కళ్ళ ద్వారా. కళ్ళ ద్వారా ఏం చేస్తాం? ఎన్నో దృశ్యాలు చూస్తుంటాం. అంటే టీవీ చూస్తుంటాము, సెల్ ఫోన్ చూస్తుంటాము, ప్రకృతి అందాలు చూస్తుంటాము, ఎవరైనా ఫైటింగ్ చేస్తుంటే అది చూస్తుంటే ఇంకెన్నో న్యూస్ పేపరు ప్రతిదీ అంటే మంచివి చూస్తుంటాము, చెడ్డవి చూస్తుంటాం. అన్నీ కూడా లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అలాగే చెవుల ద్వారా మాటలు వింటాం, సంగీతం వింటాం, ఎవరైనా దుర్భాషలు ఆడుతుంటే అవి వింటాం. ఇలా ఎన్నెన్నో అవి కూడా లోపలికి తీసుకుంటాం. అలాగే మనసు ద్వారా ఏంటి? ఆలోచనలు, అంటే మంచిగా ఆలోచిస్తుంటాం, చెడుగా ఆలోచిస్తుంటాం. ఇది కూడా ఆహారమే అన్నమాట. ఇలా ప్రతిదీ కూడా మనం లోపలికి తీసుకుంటూ ఉంటామన్నమాట. కానీ మనం మొదట స్థూల ఆహారాన్ని శుద్ధి చేయాలి. స్థూల ఆహారాన్ని శుద్ధం చేయాలి. ఎందుకంటే అదే సూక్ష్మానికి ద్వారం అవుతుంది కాబట్టి. చాందోగ్య ఉపనిషత్తులో ఒక గొప్ప శ్రేణి చెప్పబడింది. ఏంటి అంటే ఆహార శుద్ధి జరగాలంటే సత్వశుద్ధి, స్మృతి స్థైర్యం, గ్రంథి విమోచనం. అంటే సత్వశుద్ధి అంటే మనం ఆహారంగా తీసుకునే ప్రతిదీ శుద్ధంగా ఉండాలి. అలా శుద్ధంగా ఉన్నప్పుడే మనలో సత్వగుణం పెరుగుతుంది అన్నమాట. మరి సత్వము అంటే స్పష్టత, శాంతి, లోపల వెలుగు. ఇవన్నీ మనం ఎప్పుడైతే శుద్ధమైన ఆహారం తీసుకుంటామో ఇవన్నీ కూడా మనకు కలుగుతాయన్నమాట. అప్పుడే మన అంతఃకరణలో ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది. ఇక స్మృతి స్థైర్యం. ఎప్పుడైతే సత్వం శుద్ధి అయితే అప్పుడు సత్వజ్ఞానం మనలో నిలుస్తుంది అన్నమాట. సత్వజ్ఞానాన్ని స్మృతి స్థైర్యం అంటారనమాట. ఇక గ్రంథి విమోచనం. గ్రంథి విమోచనం అంటే మనసు యొక్క ముడులు. ఏంటి ఆ ముడులు అంటే నేనే శరీరం అనుకోవడం ఒక ముడి, నేనే బాధ్యతుడిని అనుకోవడం ఒక ముడి, నాకు ఇది కావాలి అది కావాలి అనే ఒక ముడి, భయం అనే ఒక ముడి అన్నమాట. స్మృతి స్థిరంగా ఉన్నప్పుడే నేను సాక్షిని అన్న భావం నిలబడితే, నేను సాక్షిని అనే జ్ఞానం నిలబడితే ఈ ముడులన్నీ కూడా ఒకటొకటి విడిపోతాయన్నమాట. ఇదే అంతర్గత అనుభవం. ఇది అంతర్గతంగానే అనుభవం అవుతుందన్నమాట. చూడండి, మనం ఎప్పుడైనా గమనిస్తామా? ఏమిటి అంటే కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. మనం ధ్యానం చేస్తున్నాం అనుకుంటాం, కానీ లేదు, ధ్యానంలో నిద్రగా మారుతుందన్నమాట. ఇంకా అలాగే అతిగా కారం తిన్నా, అతిగా ఉప్పు ఎక్కువగా తిన్నా మన మనసు అసహనానికి గురి అవుతుంది. మసాలాలు తిన్నా కూడా అలాగే ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? సాత్విక ఆహారం తీసుకున్నప్పుడే మన మానాట నెమ్మదిస్తుంది, మన శ్వాస మృదుగా ఉంటుంది. ఇది మనకు మనమే గమనించుకోవచ్చండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం తిన్నప్పుడు చూసుకుంటే మనకి తెలుస్తుంది. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆహారాన్ని 3 రకాలుగా విభజించి చెప్పడం జరిగిందండి. సాత్విక ఆహారం, రాజసాహారం, తామసాహారము అని. ఇప్పుడు దీనిల గురించి కొంచెం తెలుసుకుందాం. సాత్విక ఆహారం.
సాత్విక ఆహారం అంటే ఏంటి? ఇది శుద్ధమైన శాకాహారము, అంటే ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రెష్ పళ్ళు, తాజా ఆహారం తీసుకోవాలి. అది కూడా మితంగా తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? ఆయుష్, బలము, సుఖము, శాంతి ఇవన్నీ కలుగుతాయి అన్నమాట ఈ సాత్విక ఆహారం వల్ల. అప్పుడే ఇవన్నీ ఎప్పుడైతే తీసుకుంటామో సాధకుడికి ఇది అనుకూలమైన ఆహారం, సాధన చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇక రాజస ఆహారం. రాజస ఆహారం అంటే ఏంటి? మసాలాలు, మాంసాహారాలు అన్నమాట, వెల్లుల్లి. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఎక్కువగా కోరికలు కలుగుతాయన్నమాట. అలాగే ఎక్కువగా కోపము, ఆవేశాన్ని కూడా కలిగిస్తుంటాయి. ఇది సాధకుడికి సరిపడని ఆహారము. ఇక తామసాహారం. దీనివల్ల తామసాహారం అంటే ఏంటి? పులిసిపోయినవి, పుచ్చిపోయినవి ఇలాంటివి ఉంటాయి కదా. మనం మామూలుగా ఏం చేస్తాం? కూరగాయలు తెచ్చినప్పుడు ఏదైనా సగం ఖరాబ్ అయిందనుకోండి, దాన్ని అక్కడికి కోసేసి మంచిది వాడేసుకుంటుంటాం. ఇంకా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినవి, బాగా పులిచిపోయినవి అలాంటివి తీసుకోకూడదు అనమాట. దానివల్ల బద్ధకము, అలసత్వము, అజ్ఞానము, ముఖ్యంగా ధ్యానానికి శత్రువు ఈ ఆహారము. అందుకని ఇలాంటి ఆహారం కూడా సాధకునికి పనికి రావన్నమాట. మనకు మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి వేదాలు, ఉపనిషత్తులు అంటే, ఇలా తీసుకున్న ఆహారం వల్ల నీ సాధన సరిగ్గా చెయ్యలేవు అని హెచ్చరిస్తున్నాయి. మననేమి శిక్షించడం లేదు, హెచ్చరిస్తున్నాయి. ఈ ఆహారం తినడం వల్ల నీకు ఈ పరిస్థితి కలుగుతుంది అన్నమాట. ఇదే సాత్విక ఆహారం గురించి మనం రామాయణంలో కనుక చూస్తే, రాముడు చూడండి ఒక రాజకుమారుడు, అన్ని సుఖాలు అందుబాటులో ఉన్నాయి, అతనికి సర్వసుఖాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ అతనికి ఏమైంది? వనవాసం వెళ్ళవలసి వచ్చింది. మరి ఆయన వనవాసంలో ఏం తిన్నాడు అంటే కందమూలాలు, పళ్ళు, మితాహారమే తీసుకున్నాడు. అరణ్యంలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన ఇవే తీసుకోవడం జరిగింది అన్నమాట. అయినా ఆయన మనసు ఎప్పుడూ కూడా కోపంగా లేదు, ద్వేషంతో కూడా లేదు. అంటే తండ్రి మీద కానీ పినతల్లి మీద కానీ ఎలాంటివి లేదు. ఎందుకంటే ఆయన తీసుకున్న ఆహారం అలాంటిది అన్నమాట. ఆహార ప్రభావం వల్లే, ఆ ఆహార శుద్ధి వల్లే ఆయన మనసు అలాగా ఉంది అన్నమాట. ఇక శబరిమాత ఇచ్చిన పళ్ళు కూడా రాముడు అమృతంలా స్వీకరించాడు. ఆ శబరిమాతనట పళ్ళను ప్రతి ఒక్క రేగిపళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రేగిపళ్ళనంట ప్రతి పండు రుచి చూసి ఇచ్చేదట. ఎందుకంటే ఒగరుగా ఉన్నాయో, పుల్లగా ఉన్నాయో, ఎలా ఉన్నాయో రాముడు తినగలడా లేడా అని ప్రతి పండు కూడా రుచి చూసి ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఏంటి? ఆమె ప్రేమతో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఆ ఆహారంలో ప్రేమ ఉంది, ఆ ఆహారంలో శుద్ధత్వం ఉంది. మరి సాత్విక ఆహారం తీసుకుంటే ఎలా అనేది ఇప్పుడు తెలుసు రామాయణంలో ఇవి. మరి మహాభారతంలో కనుక చూస్తే పాండవుల వనవాస సమయంలో వాళ్ళు కూడా ఇలా కందమూలాలు తినే వాళ్ళు జీవించడం జరిగింది. మరి వాళ్ళకు ఏంటి? స్థిరమైన ధర్మబలం ఉన్నది వాళ్ళకు. అదే వీళ్ళు దుర్యోధనులు, కౌరవులను కనుక చూస్తే వాళ్ళకేంటి? రాజభోగాలు అనుభవించారు. ఏది కావాలంటే వాళ్లకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ వాళ్ళ మనసు ఎలా ఉంది? అస్థిరమైన మనసు, ఎప్పుడు భయము, ద్వేషము వీటితో నిండి ఉన్నాయన్నమాట. వీళ్ళు అంతా రాజస ఆహారం అంటే పులిసిపోయినది, మసాలాలు, కారాలు ఇలా తినడం వల్ల అలా ఉన్నారనమాట. మరి ధ్యాన సాధకుడికి ఆహార నియమాలు ఇవి చాలా ముఖ్యం కదండి. ధ్యానం చేసేవారికి ధ్యానం చేయాలంటే మనం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ధ్యానం చేస్తే ఉపవాసాలు ఉండాలనా అని అనుకుంటారు, కానీ అవసరం లేదు. మిగతా ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా తినకూడదు, మరి ఏమీ లేకుండా ఉండకూడదు.
మనకు ఇదే విషయం బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది, మధ్య మార్గంగా చెప్పడం జరిగింది. అంటే ఆకలి లేకుండా తినకండి. కొందరు చూడండి ఆకలి ఉండదు వాళ్ళకు, కానీ అలా టీవీ ఆన్ చేసి కూర్చున్నారనుకోండి, పక్కన ఏదన్నా ఒక స్నాక్ బాక్స్ పెట్టు, ఆ టీవీలో సన్నివేశాలు వచ్చేదాన్ని బట్టి వీళ్ళు ఆహారం లోపలికి పంపిస్తూనే ఉంటారు. అంటే ఏదైనా ఉద్రేకకరమైన సన్నివేశం వచ్చిందనుకోండి, అప్పుడు ఎక్కువగా తింటారు. అలా ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా వీళ్ళు ఆహారాన్ని లోపలికి పంపిస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదు. అలాగే అతిగా తినకండి. కొందరు ఉంటారు, అదేదైనా రుచిగా ఉంది అనుకోండి, గబా గబా మళ్ళీ ఉంటుందో ఉండదో, అయిపోతే మళ్ళీ ఎలా అనే ఉద్దేశంతో గబా 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 తినేస్తుంటారు. ఇంకా కొందరు ఉంటారు ఏంటి, ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్తారు. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు, మనం ఇన్ని డబ్బులు పెట్టామే వీళ్ళకి, మరి మనం తినాలి కదా అని అలా తినేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని అట్లా కూడా మంచిది కాదు అన్నమాట. ఇంకా కడుపు నిండా తిని ధ్యానంలో కూడా కూర్చోకూడదు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కడుపు నిండా తినడం వల్ల మనకు నిద్రనే వస్తుంది, ధ్యానం నిద్రగా మారుతుంది. ఎప్పుడు కూడా కడుపు నిండా తిని కూర్చోకూడదు ధ్యానంలో. ఇంకా ముఖ్యంగా ఆహారం తినే ముందు ఒక్క క్షణం మౌనం వహించాలి. ఎందుకో తెలుసా, అంటే మనం ఆహారం తినే ముందు కనుక మనం కంచం ముందు కూర్చొని ఒక్క క్షణం మౌనం పాటించి మన కడుపును మనం చూసుకోగలుగుతామన్నమాట. ఎంత తినాలి, ఏం తినాలి అనే ఎరక కలుగుతుంది. అలాగే తిన్న తర్వాత కృతజ్ఞత కూడా చెప్పుకోవాలి. తిన్న ఆహారానికి, చేసిన వారికి గట్టిగా చెప్పకున్నా సరే, మనలో మనం ఈరోజు ప్రకృతి మనకి ఇది ప్రసాదించింది, వండిన వారికి వాళ్ళు ఎంతో శ్రమ పడితేనే కదా ఆ ఫుడ్ తయారయ్యేది. అందుకని వాళ్ళకి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఏంటి అంటే ఆహార శుద్ధి అన్నమాట. ఇక సూక్ష్మ ఆహార శుద్ధి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సూక్ష్మ ఆహార శుద్ధి తప్పనిసరిగా సాధకుడికి చాలా చాలా అవసరం అన్నమాట. ఏంటి అంటే మనం రోజు ధ్యానం చేస్తూ ఆ రోజంతా కూడా, అంటే నువ్వు రోజు ధ్యానం చేస్తున్నావు, రోజు నెగిటివ్ మాటలు వింటూ, టీవీలో సీరియల్స్ చూస్తూ, బయట ఎక్కడన్నా కలహాలు జరిగితే అవి చూస్తూ ఆహారం కనుక తీసుకుంటే ఆహారంతో పాటు అది మనసులోకి వెళుతుంది అన్నమాట. కొందరికి బాగా అలవాటు ఉంటుంది, టీవీ పెట్టుకొని ఫైటింగ్ సీన్స్ అలా సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఆహారం లోపలికి పోతుంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, కొట్టవే అని తిట్టవే ఇలా చెప్తూ ఉంటారు. అంటే నేను ఇది మా ఫ్యామిలీలోనే ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ ఈ పని నడుస్తుంటుంది, అక్కడ ఆ ముచ్చట చెప్తుంటారు. అంటే నువ్వు తినేది శుద్ధ సాత్విక ఆహారమైనా కూడా ఏమవుతుంది, రాజస ఆహారం తీసుకున్నట్టే అవన్నీ కూడా లోపలికి తీసుకుంటున్నావు కదా ఆహారంతో పాటు. అందుకే మనకు ఋషులు ఏం చెప్పేవాళ్ళంటే సత్సంగంలో పాల్గొనాలి, శాంతమైన దృశ్యాలు చూడాలి. మనం టీవీలో చూస్తాం, మంచి పాటలు ఎన్నో ఉంటాయి, మనకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, అలాంటివి చూడాలి. మనకి ఎన్నో సత్సంగాలు, గురువుల ప్రసంగాలు ఎన్నో వస్తుంటాయి, అవి వినాలి అని చెప్తుంటారు. వేదాల యొక్క శబ్దాలు వినాలి. ఇప్పుడు మనకి గనక మనం చూస్తే మనకి మన గురువుగారు పత్రి గారి ఆడియోస్, వీడియోస్ ఎన్నో ఉన్నాయి. అలాగే తటవర్తి దంపతులై దాదాపు 4000 వీడియోలు ఉన్నాయండి. తటవర్తి సార్ వాళ్ళవి, పత్రి సార్ ఎన్నో, అవి పెట్టుకొని వినాలి మనకు సమయం ఉన్నప్పుడల్లా కూడా. ఇదంతా కూడా సూక్ష్మ ఆహారమే. ఈ ఆత్మశుద్ధికి మొదటి శుద్ధి ఏంటి అంటే ఆహార శుద్ధి. ఈ ఆహార శుద్ధి మనం పాటించాలి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.